హలో ఫ్రెండ్స్, నీతోని డాన్స్ 2.0 ఇక ఈ వారం చూస్తే బ్లాక్ బస్టర్ రౌండ్ అయితే ఉండబోతుంది అనమాట. ఈ బ్లాక్ బస్టర్ రౌండ్ లాగే ఉంది. ఇక డాన్స్ షో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే ప్రతి ఒక్కరు చేసినట్టయితే మనమైతే చూస్తున్నాం. ప్రోమో చూస్తే మాత్రం ఇక బ్రిట్టు సంధ్య వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం వీళ్ళ పర్ఫార్మెన్స్లో కొంచెం డిఫరెంట్ వేలో అయితే వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. అక్కడ డాన్స్ షో బాగున్నట్టే అనిపించింది. చూస్తే మాత్రం మనం పూర్తిగా చూసి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక అమర్ తేజు వాళ్ళు ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఇక ఇంతకు ముందు సీజన్స్లో కూడా చూసాం మనం. వాళ్ళు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. అప్పుడు థర్డ్ రౌండ్లో వచ్చేసి వాళ్ళు ఎలిమినేట్ అయితే అవటం అయితే జరిగిందనమాట. ఇక ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనమైతే చూడాల్సి ఉంటుంది. ఇక అలానే చూస్తే ఇక శుభశ్రీ అయితే ఈ వారం అయితే రావట్లేదు, తనకి ఇంజురీ అవ్వటం వల్ల. ఇక భానుశ్రీ అలానే మానస్ వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ ఈ వారం చాలా బాగుండబోతుంది చూస్తుంటే మాత్రం. ఇక అలానే చూస్తే ఇక నితిన్ అక్షిత వాళ్ళ పర్ఫార్మెన్స్ గోస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఈ పర్ఫార్మెన్స్లో ఇంతకు ముందు సీజన్స్లో గోస్ట్ పర్ఫార్మెన్స్ చూసాం, కానీ ఇది చాలా డిఫరెంట్ వేలో చాలా కొత్తగా చాలా బాగుంది చూస్తే మాత్రం. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో చూస్తే ఏక్నాథ్ హారిక వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళకి ఏ వారం ఎలా ఇచ్చినా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక అలానే విశ్వ అలానే చూస్తే నైని పావని వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక అలానే చూస్తే ఇక వైల్డ్ కార్డ్లో వచ్చిన అవినాష్ హర్యానా వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం ఫన్నీగా ఉన్న వీళ్ళ డాన్స్ షో కూడా అలానే ఇంకా బాగానే ఉంటుంది. చూద్దాం ఫర్దర్గా ఎలా ఉండబోతుందో. ఇంతకు ముందు కూడా మనం వీళ్ళు వచ్చారు చూసాం ఎలా ఉంది ఏంటనేది. ఇక ఈ వారం హర్యానాకి అలానే చూస్తే సదా మ్యామ్కి గొడవ అయితే జరిగింది. ఇక ఈ డాన్స్ షోలో నుంచి ఇక హర్యానా వాళ్ళు ఎలిమినేషన్ అయ్యారంటూ న్యూస్ అయితే వస్తుంది. అది కన్ఫర్మ్ అయితే కాదనమాట. ఏం జరిగింది అనేది అయితే మనమైతే ఇక షో కంప్లీట్గా చూసిన తర్వాత తెలుసుకుందాం. సదా మ్యామ్ అయితే ఇక లెగ్సి అక్కడి నుంచి వెళ్ళిపోయారు గొడవలో. ఆమె కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అలా కంటిన్యూ అవుతుందన్నమాట. అలానే ప్రిన్స్ యావర్ అలానే వాసంతి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. వాళ్ళకి హార్ట్ సింబల్ కూడా వచ్చిందనమాట. ఎవరిది బాగుందని మీకు అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్.